వెల్కమ్ టు ద షో. ఈరోజు మన ముందు డాక్టర్ షాబాజ్ గారు ఉన్నారు. చర్చల్లో భాగంగా మనకి ఆల్రెడీ ఇది మూడో చర్చ షాబాజ్ అనలిస్టుగా తన అనుభవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు చర్చ అభివృద్ధి మీద. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుంది, జనాభాతో పాటుగా సంపన్నులు పెరుగుతున్నారు, కానీ పేదల బతుకులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అభివృద్ధి పేరు మీద, సంక్షేమాల పేరు మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోతుంది? ఇవి పేదరికాన్ని ఈ సమాజంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఎందుకు ఉపయోగకారిగా లేకుండా ఉన్నాయి? ఇట్లాంటి వాటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షాబాజ్ గారు, డాక్టర్ షాబాజ్ మనతో ఉన్నారు. తను అడిగి ఈ విషయాలను కనుక్కున్నాం. అసలు ప్రభుత్వాలు అభివృద్ధి పేరు మీద చేస్తున్నదంతా నిజమైన అభివృద్ధేనా? దాన్ని మీరు కొంచెం విశదీకరించి చెప్పే ప్రయత్నం చేయండి. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధికి నిర్వచనం ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కేవలం ఆర్థిక అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. నిజానికి మన భాషలో ఒక అభివృద్ధిని మనం ఏమైనా డిఫైన్ చేయాలి అనుకుంటే, ఏ చర్యల వల్ల లేదా ఏ పని వల్లనైతే ఒక సామాన్యునికి లేదా అట్టడుగున ఉన్న వర్గాలకి మేలు జరుగుతుందో, లేదా వాళ్ళ అభ్యున్నతి అన్నది ముందుకు వెళ్తుందో, దాన్ని మనం అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. సామాన్యునికి ఏ చర్యల వల్లనైతే నష్టం జరగదో దాన్ని మనం అభివృద్ధిగా భావించవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే డెవలప్మెంట్ మోడల్స్ తీసుకొచ్చి అభివృద్ధి అని పేరు చెప్పుకొని తిరుగుతున్నాయో, మరి ఆ డెవలప్మెంట్ మోడల్ వల్ల సామాన్యులకు ఎంతవరకు మేలు జరుగుతుంది, సామాన్యునికి ఎంత నష్టం జరుగుతుంది అన్నది మనం తెలుసుకొని మాట్లాడుకోవాలి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏంటిది అంటే, మనం అభివృద్ధి పరంగా చూసినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, పొలిటికల్ డెవలప్మెంట్ ఉంటుంది, రాజకీయ అభివృద్ధి ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది. అయితే ఈ 4 రకాలుగా మనం చూసినప్పుడు కేవలం ఆర్థిక రంగానికి సంబంధించి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మాత్రమే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ప్రజలు కూడా ఏంటిది అంటే ఎట్లా మారిపోయినారు అంటే, ఒకవేళ ఆర్థికంగా మనం ఎదిగినట్లయితే, ఆర్థికంగా మనం ముందుకు పోయినట్లయితే అభివృద్ధి చెందినట్టు అని భావిస్తున్నారు. నిజానికి మన పర్యావరణానికి సంబంధించి మనం ఎక్కడ ఉన్నాము, దాని అభివృద్ధికి సంబంధించి దిగజారినమా లేదా ఇంకా ముందుకు వెళ్ళినమా? రాజకీయ అభివృద్ధికి సంబంధించి అంటే పొలిటికల్ అవేర్నెస్ అనం, కానీ పొలిటికల్ డెవలప్మెంట్, దాంతోపాటు సోషల్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ మూడిట్లో కూడా అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, పొలిటికల్ డెవలప్మెంట్ కానివ్వండి, సోషల్ డెవలప్మెంట్ కానివ్వండి, వీటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానం లేకుండా పోయింది. ఇది కావాలని మరి ప్రభుత్వాలు చేస్తున్నాయా, లేదా ప్రభుత్వాన్ని శాసిస్తున్న కొన్ని పెద్ద పెద్ద శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్నాయా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. అయితే ముఖ్యంగా చూడండి, పొలిటికల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, స్ట్రెంథనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్ జరగాలి. దాంతోపాటు ప్రమోషన్ ఆఫ్ ప్రమోటింగ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్ జరగాలి. ఇప్పుడున్న సమాజంలో దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, లేదా మన రాష్ట్రంలో చూసుకునివ్వండి, ఎంతవరకు ప్రజాస్వామ్య విలువలతో ప్రజలు బతకగలుగుతున్నారు, వాళ్ళ ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి ఎన్ని హక్కులు వాళ్ళ దగ్గర చేరినాయి, ఆ హక్కులు నిజంగా వాళ్ళు స్వీకరించే స్థితిలో ఉన్నారా, స్వీకరించినా కానీ ప్రభుత్వాలు వాటిని భరించే స్థితిలో లేకపోతే వాటిని ముందుకు తీసుకెళ్లే స్థితిలో ఉన్నాయా లేదా మనం ఆలోచించుకోవాలి. అంటే మీరు అభివృద్ధి గురించి మనం ఈరోజు చర్చ పెట్టినాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము, కానీ ఈ రోజు పెద్ద పెద్ద మేడులు కట్టించి, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు లేదా భవంతులు కట్టించేసి దీన్నే అభివృద్ధి, లేకపోతే పెద్ద పెద్ద ఏమంటారు బ్రిడ్జిలు అవి కట్టేసి దీన్ని అభివృద్ధి అని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. నిజానికి అది అభివృద్ధి కాదు, అది క్యాపిటలిస్ట్ సిస్టమ్. దాని కింద మొత్తం ఏంటిదంటే కొంతమందికి కావాల్సిన దోపిడీ, కొంతమందికి కావాల్సిన లాభం అన్నది అక్కడ దాగి ఉంది. అయితే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో, ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో ఆ అవసరాలని తీర్చడం అభివృద్ధి అవుతుంది. ప్రభుత్వాలు అభివృద్ధి పేరు మీద చేస్తున్నదంతా నిజమైన అభివృద్ధేనా?
దీని అదే చెప్తున్నాను, ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి మోడల్ అన్నది నిజమైన అభివృద్ధి మోడల్ ఏదైతే ఉంటుందో, నిజమైన డెవలప్మెంట్, రియల్ డెవలప్మెంట్ మోడల్ ఏదైతే ఉంటుందో దానికి విరుద్ధంగా ఉంది. మీరు వినే ఉంటారు, ఎడ్గార్ ఓవెన్స్ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ది డెవలప్మెంట్ రాదర్ దాన్ ది ఫోకసింగ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది థింగ్స్. అంటే నిజమైన అభివృద్ధి అంటే ప్రజలు అభివృద్ధి చెందడము. ఇప్పుడు మన దగ్గర ఈ ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వాలకి అనుకూలంగా ఉన్న శక్తులు చెప్తున్న అభివృద్ధి మోడల్ ఏ విధంగా ఉంది అంటే, ప్రజలు అభివృద్ధి చెందట్లేదు. ప్రజలకు ఏవైతే వస్తువులు కావాలో ఆ వస్తువులు అభివృద్ధి చెందే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టు. అంటే రోడ్లు, లేకపోతే పెద్ద పెద్ద భవంతులు, లేకపోతే ఈ గ్యాడ్జెట్స్ మనం ముందుకు తెచ్చేసి, లేకపోతే పెద్ద పెద్ద హైఫై మోడల్స్, లేకపోతే హైఫై గ్యాడ్జెట్స్ ఏముంటాయి అవి మన మధ్యలో పెట్టించేసి ఇగో ఇంత ముందుకు వెళ్ళినాము, ఇది అభివృద్ధి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎడ్గార్ ఓవెన్స్ చెప్పినట్టు ఏంటిది అంటే, డెవలప్మెంట్ ఈజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ రాదర్ దాన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది మెటీరియల్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే వస్తువుల యొక్క అభివృద్ధి కన్నా మానవుల యొక్క అభివృద్ధినే నిజమైన అభివృద్ధిగా మనం భావించాలి అని చెప్పిండు. కావున ఒకవేళ మనం ఈ డెఫినేషన్ ప్రకారం వెళ్ళినట్లయితే, ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి నమూనా మనం ముందు పెట్టిందో అది అభివృద్ధి నమూనా సరైనది కాదు. పూర్తిగా అది పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంది, సామాజిక శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది, సామాజిక ఎదుగుదలకు వ్యతిరేకంగా ఉంది. దానితో పాటు ఏంటిదంటే రాజకీయ ఎదుగుదలకు కూడా వ్యతిరేకంగా ఉంది. కేవలం అది ఏంటిదంటే కొంతమంది వ్యాపారుల కోసం, లేదా కొంతమంది ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో బడా పెట్టుబడిదారుల కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించి, అనుకూలమైన ఒక పెద్ద ఏమంటారు ఒక అపోహ సృష్టించి, ఒక భ్రమపూరితంగా కల్పిస్తున్న అభివృద్ధి మోడల్ అయితే నిజంగా ప్రజలకు దానివల్ల మేలు జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. ఓకే, అంటే సగటు మనిషి యొక్క జీవన పరిణామం పెరిగితే గానీ దాన్ని నిజమైన అభివృద్ధి చెప్పలేము. అయితే చూడండి, అసలు అభివృద్ధికి ఈ సంక్షేమానికి అసలు తేడా ఏంటి? చూడండి, నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఈ పదాలకు రెండింటికి కూడా దగ్గర సంబంధం ఉంటుంది, ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. కానీ మనం అభివృద్ధి కంటే కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మన దేశంలో పేదరికం చాలా ఉంది. ఇప్పుడు కొన్ని సంస్థలు చెప్తున్నట్టు, లేకపోతే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు, మన దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేవలం 4 లేదా 5% మాత్రమే పేదరికం ఉంది, 95% పేదరికం నిర్మూలించబడింది అని చెప్తుంది. ఒకవేళ 95% పేదరికం నిర్మూలించబడింది అంటే వీళ్ళు చెప్తున్న అభివృద్ధి మోడల్ మరి దేనికోసం, ఎవరి కోసం అంటే, మీకోసం అభివృద్ధి చేస్తున్నాము, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఒక ప్రభుత్వాలు చెప్తున్నాయి. దాంతోపాటు పేదరికం మొత్తం తగ్గిపోయింది అని చెప్తున్నారు. అది ఒక భ్రమ. ఇంతకుముందు 2012లో కూడా ఏంటిదంటే సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరికానికి సంబంధించి ఫామ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు అంటే, ఆ కమిటీలో ఏం రాసినారంటే, ఒక మనిషి రోజుకి 33 రూపాయలు సంపాదించినట్లయితే ఆ వ్యక్తి ఒక పేదవాడి కిందికి రాడన్నట్టు. అది ఎంత పెద్ద నష్టం అంటే, అది ఆ రిపోర్ట్ మొత్తం చెత్తబుట్టలో వేయాల్సిన రిపోర్ట్ అన్నట్టు. అంటే అటువంటి రిపోర్ట్లని, అటువంటి ఆర్థికవేత్తల్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం ఏంటిదంటే పేదరికం ఉందా లేదా అని లెక్కించే అంచనాలు చేస్తుంది తప్పితే, అది కూడా ఏంటిదంటే ప్రజల్ని వంచడానికి, ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, లేకపోతే ప్రజలు ఏదైతే ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారో దాన్ని పక్కదో పట్టించడానికి తప్పితే వేరేది ఏం లేదు. అయితే మీరు అడిగినట్టు సంక్షేమానికి అభివృద్ధికి సంబంధం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కనీస అవసరాలు ఏవైతే, వాళ్ళకి కావాల్సిన కనీస మినిమం అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తీర్చాలి. ప్రభుత్వం అది తీర్చే స్థితిలో లేదు, తీర్చడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు అన్నవి ఒకవేళ తీరిపోతే ప్రభుత్వాలపైన ఏవైతే ఆశలు ప్రజలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ వెళ్ళిపోతాయి అన్నట్లు. అంటే ప్రజలు అట్లానే ఉండాలి, వాళ్ళు మా మీద ఇంకా ఆశ పడుతూనే ఉండాలి, వాళ్ళు మా దగ్గరికి రావాలి, వాళ్ళ ద్వారా మేము ఓట్లు దండుకోవాలి, మా వ్యాపారం మేము చేసుకోవాలనే స్థితిలో వాళ్ళు ఉన్నారన్నట్టు. ఇంకొకటి ఏంటిది అంటే, సంక్షేమం గురించి మనం మాట్లాడుతున్నామంటే జీవన భద్రత ప్రమాణాలు ఎంతవరకు మెరుగుపరుస్తుంది ప్రభుత్వం. జీవన భద్రతకు సంబంధించి మనం వెనుకబడి ఉన్నాం. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వం ఎందులో దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, లేదా ప్రభుత్వం దేనికోసం పాటుపడుతుంది అంటే, సమాజంలో ఉన్నత వర్గాలు, సమాజంలో ఆర్థికంగా ఎవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఏవైతే ప్రయోజనాలు చేకూర్చాలో, వాళ్ళకి ఏవైతే ప్రయోజనాలు కావాలో దానికోసం మాత్రమే ప్రభుత్వం మన ముందుకు కొన్ని అభివృద్ధి ప్రణాళికలు రచించి దాన్ని అభివృద్ధి మోడల్గా మనం ముందు పెట్టేసి దానితోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. నిజానికి దాని వల్ల ఏంటిది అంటే పేదలకు ఎక్కువ నష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళ భూములు అటువంటి ప్రణాళిక రచన ద్వారా అంటే భూములు లాక్కోబడతాయి అన్నట్టు. వాళ్ళు భూములు త్యాగం చేయాల్సి ఉంటుంది, భూములు కాకుండా వాళ్ళ ఇండ్లు కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. దాంతో పాటు వాళ్ళ దగ్గర అంటే
వాళ్ళ దగ్గర సరైన ఒక సోషల్ సెక్యూరిటీ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు త్యజించాల్సి వస్తుంది. ఎవరి కోసము? ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీకోసమని చెప్తుంది. వాస్తవానికి వాళ్ళు ఉండే చోటు నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి, వాళ్ళు ఉండే ఇంటి నుంచి వాళ్ళని ఖాళీ చేయించి, అక్కడే ఇతరుల కోసం ఒక పార్కు కానివ్వండి, లేకపోతే ఒక డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి, ఒక ఐటీ కంపెనీ కానివ్వండి, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ లాంటివి కట్టించేసి మేము అభివృద్ధి చేసినామంటే దాని ఉపయోగం ఎవరికి ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎవరైతే ఒక కోట్లల్లో లేకపోతే లక్షల్లో రోజుకి వ్యాపారాలు చేస్తారో వాళ్ళ కోసం అది నిర్దేశించబడింది తప్పితే ఒక పేదవాని కోసం, ఒక సామాన్యుని కోసం కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సామాన్య మానవుడి ఎదుగుదలకు, అభివృద్ధికి మీరిచ్చే నమూనా ఏమైనా ఉందా? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్లో భారతదేశం అన్నది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో 134వ స్థానంలో ఉంది. అంటే 193 దేశాల్లో మన స్థానం ఏంటిది అంటే 134. మన పక్కనున్న చైనా స్థానం ఏంటిది అంటే 75. భూటాన్ స్థానం ఏంటిదంటే 124. దాంతోపాటు శ్రీలంక మనకంటే ఇంకా బాగుంది. శ్రీలంక 78వ స్థానంలో ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం చాలా వెనుకబడి ఉన్నాము. మన సామాన్యుని యొక్క జీవన ప్రమాణాలు అన్నవి ఇంకా మన దగ్గర మెరుగుపరచుకోలేకపోతున్నాము. ఇప్పుడు చూడండి, HDI ఏదైతే ఉంటుందో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో 3 అంశాలని బట్టి దానికి ఒక కొలమానం ఉంటుంది. అంటే దాని డైమెన్షన్స్ ఏముంటాయంటే నాలెడ్జ్, అంటే ప్రజల వద్దకి ఎంత మేర జ్ఞానం వచ్చింది, లేదా ఎంతవరకు వాళ్ళు జ్ఞానవంతులుగా మారినారు, లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే ఎంతవరకు వాళ్ళు హుషారైపోయినారు, ఇంటెలిజెన్స్ వాళ్ళది ఎంతవరకు పనిచేస్తుంది అని. అదొకటి. రెండోది ఏంటిది అంటే డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్తారు. అంటే వాళ్ళు ఎంత భద్రతతో, ఇంకొకటి ఎంత ఏమంటారు మంచి వాతావరణంలో ఉండగలుగుతున్నారు, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇది ఒకటి. మూడోది ఏంటిది అంటే హెల్తీ లైఫ్, అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా ఎంతవరకు ఉందనంటే మన దగ్గర చూసినట్లయితే ప్రతి ఒక్క హాస్పిటల్ అనేది రోజు నిండి ఉంటుంది. అది ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, ప్రైవేట్ ఆసుపత్రులు. మన దగ్గర ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ఈ పట్టణాల్లో కూడా ప్రతి ఒక్కటి ఏంటిదంటే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతం అవుతున్నాడు. ఆరోగ్యంలో కూడా మనం వెనుకబడి ఉన్నాము. జ్ఞానానికి సంబంధించింది ఏంటిదంటే ఈ రోజు మనం వాట్సాప్లలో ఏమొస్తే అదే జ్ఞానం అనుకుంటున్నాము, దాన్ని నమ్మి ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ పైన ఆధారపడి మనం దాన్ని నిర్ణయాత్మక శక్తిగా మార్చుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాము. లేదా టీవీలో లేదా డిబేట్లలో చూపించిన నిజం అనుకుంటున్నాము. వాస్తవానికి మన దగ్గర జ్ఞానానికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయో అవి కూడా మన దగ్గర అసలైన జ్ఞానం ఏదైతే కావాలో, లేకపోతే మనకు నిజంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి జ్ఞానం అయితే కార్యరూపం దాల్చాలో అటువంటి జ్ఞానం యొక్క పరిసరాల్లో కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ లో మనం లేము. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే UN అంచనా ప్రకారం 134వ స్థానంలో ఉన్నామంటే అది మనకు సిగ్గుచేటు అన్నట్టు. ప్రభుత్వం ఏమో మనము 3rd లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది. భారతదేశం నది 3వ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది లేదా ఎదిగింది అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అలా జరిగినప్పుడు మరి మనిషికి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం ఇంత దిగజారి ఎందుకున్నాము? ఇప్పుడున్న సంవత్సరానికి అంటే 2023-24 సంవత్సరానికి 0.644 ఇది మన HDI వాల్యూ. దానికంటే ముందు అంటే 2018లో ఏమున్నది అంటే 0.645 ఉన్నది. కేవలం ఒక పాయింట్ తగ్గింది అన్నట్టు. అంటే ఇంకా మనం ఒక భ్రమల్లో ఉండి, ఇంకా మనం ఆలోచనల్లో ఉండి అసలు దేనినైతే మనం ఆధారం చేసుకొని మనము అభివృద్ధి చెందుతున్నామా లేదా అన్నది ఆంచనకి రావాలో దాన్ని మనం ఆధారం చేసుకోకుండా ఏదైతే గవర్నమెంట్ చూపిస్తున్న స్యూడో డెవలప్మెంట్ మోడల్ ఉందో, లేకపోతే అనవసరమైన అభివృద్ధి మోడల్ ఉందో దాన్ని మనం చూసి సంతోషపడుతూ ఇదే ఇంకా మనం ముందుకు వెళ్తున్నాము అనే స్థాయికి చేరుకున్నాము అంటే మన జ్ఞానం అన్నది మనకు జ్ఞానం అన్నది సరైన పద్ధతిలో చేరలేదు, మనం కూడా సరైన పద్ధతిలో ఆలోచిస్తలేము అని అనుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇంత జనాభా పెరుగుదలలో ఇంత డెవలప్ జరిగింది అని దేశాలు కానీ రాష్ట్రం కానీ చెప్తున్న టైంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా పీడిస్తుంది. అసలు జనాభాకు తగ్గట్టు ఈ ఉద్యోగ అవకాశాల కల్పన నిజంగా అభివృద్ధి జరిగితే ఉద్యోగ అవకాశాలు కూడా కలిసే అవకాశం ఉంది. మరి ఎందుకు ఈ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇంప్రూవ్మెంట్ అన్నది రావాలి. దురదృష్టవశాత్తు మన దగ్గర క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ లేదు, క్వాంటిటేటివ్ ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. అసలు ఇంప్రూవ్మెంటే లేదు. ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కేవలం పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉంది, లేదా రాజకీయ నాయకుల ఇంప్రూవ్మెంట్ ఉంది. దీన్ని చెప్పక తప్పు.
ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నిరుద్యోగ సమస్య అన్నది ఎంతవరకు ఉంది, అది పెరిగిందా తగ్గిందా అన్నట్టు మీరు అడుగుతున్నారు. నిజానికి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మన దగ్గర ప్రధానంగా చూసుకున్నట్లయితే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మనం ఎట్లా ఆలోచిస్తున్నాము అంటే ఫలానా జాబ్ చేస్తేనే లేదా ఫలానా ఉద్యోగం చేస్తేనే ఉద్యోగం కింద లెక్క కడుతున్నాం. ఇప్పుడు కొంతమంది బీటెక్ చదివిన పిల్లలు లేకపోతే ఎంబీఏ చేసిన వాళ్ళు చాలా మందికి ఎట్లా ఉంది అంటే ఐటీ సెక్టార్లో లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఒకవేళ మనం జాబ్ చేస్తే లేదా అక్కడ ఉద్యోగం సంపాదిస్తేనే అది ఉద్యోగం అన్నట్టు. అది కాకుండా దానికి ఆల్టర్నేటివ్ గా వేరే ఉద్యోగాలు ఉన్నా కానీ ఒకవేళ మనకు వచ్చే స్థానం అంటే మనం ఆ ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం ఉన్నా కానీ దాన్ని మనం తిరస్కరిస్తున్నాము. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఐటీ రంగంలో జాబ్ చేస్తేనే మనం జాబ్ చేసినట్టు, అది మాత్రమే జాబ్, అది కాకుండా వేరే ఏ పని చేసినా కానీ దాన్ని జాబ్ గా మనం భావించట్లేదు. అంటే ఈ విషయంలో మన యొక్క ఆలోచన విధానం అన్నది ఏ విధంగా మారిపోయింది, ఏ విధంగా మార్చబడింది అన్నది కూడా మనం ఆలోచించాలి. మళ్ళీ దీనికి కారణం కూడా ప్రభుత్వాలే. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏంటిది అంటే అది మాత్రం కేవలం వాళ్ళ అభివృద్ధి అంటే ఐటీ రంగాన్ని ముందు చూపిస్తున్నారు. వాస్తవానికి ఐటీ రంగం అంటే ఐటీ ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద దోపిడీ. ఐటీ ఇండస్ట్రీ అంటే అభివృద్ధి కాదు, ఐటీ అంటే పెద్ద దోపిడీ, అది ఒక లాజికల్ దోపిడీ. దాని వెనుకల జరిగే కుట్రలు కానివ్వండి, ఐటీ పేరుతోని మన ముందుకు ఏవైతే సంస్థలు వస్తుంటాయో వాళ్ళ యొక్క రంగాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ రూపాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ రంగులు ఏ విధంగా ఉంటాయి, మనం ఆలోచించినప్పుడు మనకు దాని పక్కన ఐటీ రంగంలో ఏం జరుగుతుందో అన్నది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఉద్యోగాలు కొంతమేర మనం సాధించే అవకాశం ఉన్నా కానీ చాలా మటుకు చాలా రంగాల్లో ఉద్యోగాలు ఉన్నా కానీ యువత అన్నది సరైన ఆలోచన విధానం లేకుండా వచ్చిన ఉద్యోగాల్ని వదిలేసుకొని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. దీంతో పాటు ఏంటిదంటే ఇది నేను ఐటీ రంగానికి సంబంధించి మాట్లాడుతున్నాను లేదా దానికి ఆల్టర్నేటివ్ గా ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో దానికి సంబంధించి మాట్లాడుతున్నాను. ఇవి కాకుండా ప్రభుత్వ రంగాల్లో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ రంగంలో ఇప్పుడున్న యువత చేరడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అంత ప్రైవేటైజేషన్ పేరుతో ముందుకు వెళ్తుంది కాబట్టి లేదా కాంట్రాక్ట్ బేసిస్ అలాంటివి మాత్రం పెట్టి కాలం గడిపే ప్రయత్నం చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. దానికి కారణం యువత కూడా. కానీ యువత కంటే కూడా ప్రభుత్వం ఎక్కువ బాధ్యత వహించాలి. ఎందుకంటే యువతకు కావాల్సిన కనీస ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఏంటిదంటే మాట్లాడితే ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుతుంది, మేము ఐటీ పార్కులు డెవలప్ చేస్తాం లేదా ఐటీ సెంటర్లు డెవలప్ చేస్తాం, అక్కడ మీకు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి లేకపోతే 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి అది ఉద్యోగాలు కాదు, 1,00,000 బానిసలు తయారు చేయడానికి లేదా 1000 బానిసల్ని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఆర్గనైజేషన్స్ తప్పితే వేరేది ఏం లేదు. తెలంగాణ అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ చూడండి, తెలంగాణ అంటే హైదరాబాద్ అని మనం మాట్లాడతాం. వాస్తవానికి ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఏంటిదంటే తెలంగాణ ప్రాంతంలో జిల్లాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు ఇంతవరకు రచించలేదు. కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల చుట్టే వీళ్ళ అభివృద్ధి ప్రణాళికలు నడుస్తున్నాయి. హైదరాబాద్ యొక్క అందాలను దోచుకోవడానికి హైదరాబాద్కి సంబంధించిన వనరులన్నీ కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి పూనుకున్న ప్రణాళికలు ప్రభుత్వాల దగ్గర మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఏంటిదంటే గ్రామాల్లో సైతం మనం చూసినట్లయితే వాళ్ళ సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా కూడా మెరుగుపరచలేకపోతున్నాయి ప్రభుత్వాలు. మనం జరుగుతున్న సంఘటన నాగర్ కర్నూలుకి సంబంధించి చూసాం. మన నాగర్ కర్నూలులో పేదలు ఎట్లా మోసపోయినారు అంటే పేదలు ఇంకా మోసపోతున్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అది కూడా గ్రామ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకు వత్తాసు పలికే రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిది, వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి, వాళ్ళ బతుకులు ఏం మార్పులు రాలేదు. ఒకవేళ నిజంగా అక్కడ అభివృద్ధి ప్రణాళికలు ఉండినట్లయితే, వాళ్ళు అభివృద్ధి చెందినట్లయితే అటువంటి స్కామ్లు కానివ్వండి, అటువంటి నేరాలు జరగకపోయేవి. కావున తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు, తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి, దాంట్లో గ్రామాలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడాలి. ఇంకొకటి వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలు ప్రభుత్వం ఎందుకు రచించలేకపోతుంది? బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయం మొత్తాన్ని పక్కన పెట్టేసింది ప్రభుత్వం. వ్యవసాయం కాకుండా తర్వాత మళ్ళీ వైద్యానికి సంబంధించి మాట్లాడుతుంటే వైద్యానికి సంబంధించిన బడ్జెట్ లో మనం ఏం జరుగుతుందో చూస్తున్నాం. అంటే వ్యవసాయము, వైద్యము, తర్వాత విద్య. ముందు వ్యవసాయము, తర్వాత వైద్యము, తర్వాత విద్య. ఈ మూడింటిని కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తుంది, పక్కన నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి పక్కన పెట్టేసింది. కాబట్టి మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. ఇది ఇట్లానే వెళ్ళిపోతా ఉంటే ఇంకో ప్రజల వైపు నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వైద్య రంగంలో మనం చూసినట్లయితే ప్రైవేట్ హాస్పిటల్లు కోట్లు దండుకుంటున్నాయి. ప్రభుత్వం సామాన్యుల యొక్క ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇది ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే నిజంగా అభివృద్ధి
నిజంగా ఒక మంచి అభివృద్ధి ప్రణాళిక ఉంది అంటే ప్రతి ఒక్క గ్రామంలో కార్పొరేట్ స్థాయిలో ఏదైతే వైద్యం అందుతుందో అదే స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పాలి. అది చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్, మీకు మంచి చదువు కావాలంటే హైదరాబాద్ రావాలి అని కొంతమంది చెప్తారు. ఒకవేళ అదే నిజమైన చదువు అనుకుంటే అటువంటి మంచి చదువుకు సంబంధించిన ఏవైతే విద్యా సంస్థలు ఉంటాయో అటువంటి విద్యా సంస్థల్ని గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది? వ్యవసాయంలోకి కూడా సంబంధించిన సబ్సిడీలు కానివ్వండి, లేకపోతే కమర్షియల్ పంటలకు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. కమర్షియల్ పంటలు కాకుండా మన అవసరాలకి లేదా మన తిండికి, మన జీవితానికి సంబంధించిన ఏవైతే నిజంగా ఉపయోగపడతారో అటువంటి పంటలు ప్రోత్సహించి వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ 3 రంగాలని ఆ ప్రభుత్వం ఆదుకుంటుందో అభివృద్ధి వైపు మనం అడుగులు వేస్తున్నాం అన్నట్టు మనము భావించవచ్చు. ప్రభుత్వం ఎప్పుడైతే ఈ 3 రంగాలను కూడా పక్కన పెట్టిందో, ఈ 3 రంగాలు కాకుండా ఈ 3 రంగాలకి వ్యతిరేకంగా ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకి సంబంధించిన రంగం పైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది అంటే ప్రభుత్వం సామాన్యులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, సామాన్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అసలు సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలి అంటే ఎటువంటి అభివృద్ధి నమూనా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అవసరం ఉంటుంది? ముందుగా ఒక భ్రమలతో కూడిన ప్రపంచంలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ప్రజలకు కొన్ని అపోహాలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని ఆందోళనలు ఉన్నాయి, కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. నమ్మకాలు ప్రభుత్వాలపై ప్రజలకు ఉంది, మళ్ళీ ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఏం సూచిస్తారు అని చెప్తున్నారు. అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేయడం అన్నది రావాలి. వ్యవసాయం చేయడం అంటే సామాన్యమైన పని కాదు, అది ఒక కళ, అందరికీ సాధ్యపడదు. ప్రభుత్వమే కాలేజీలలో కానివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో ఏంటిదంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలి, కొన్ని రోజులన్న ఇంటర్న్షిప్ రూపంలో ఒక నిబంధన పెట్టాలి. దానివల్ల ఏంటిదంటే ఒక వ్యక్తికి సమాజం గురించి, కష్టాల గురించి, నష్టాల గురించి, ఆ పేదల గురించి ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటు ఏంటంటే వైద్యం, మినిమం ఎయిడ్ అంటే మినిమం మెడికల్ ఎయిడ్ చేసే స్థాయి మనలో ఉండాలి, మనలో పెరగాలి అన్నట్టు. ఒక వ్యక్తి ఏంటిది అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ చేసే శక్తి ఒక వ్యక్తి దగ్గరికి రావాలి. అంటే కొంతమేర ఏంటిదంటే మెడికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా మన పాలసీలో ఇంప్లిమెంట్ చేయాలి. దీంతో పాటు ఏంటిదంటే విద్యా వ్యవస్థలో ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో, ఏవైతే మార్పులు మనం చేయాలో అది మార్పులు చేయాలి. కేవలం అకౌంట్స్కి సంబంధించి, లేదా వ్యాపారానికి సంబంధించి, లేదా టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్టులు మాత్రమే మనము దృష్టి కేంద్రీకరించి ఉండకుండా వాల్యూస్కి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి, ఆర్కియాలజీకి సంబంధించి, సోషాలజీకి సంబంధించి, మ్యాథమెటిక్స్కి సంబంధించి, దాంతోపాటు లిటరేచర్కి సంబంధించిన అంశాలు ఒకవేళ మనం అందుకు పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే ఆలోచన విధానం అన్నది మారుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జ్ఞానానికి సంబంధించిన అంశాన్ని మనం అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటాము. అంటే జ్ఞాన అన్వేషణ అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞాన అన్వేషణ జరుగుతుందో మనలో నిర్ణయం తీసుకునే శక్తి, కరెక్ట్ వేలో వెళ్ళే ఒక శక్తి అన్నది మనలో వస్తుంది. అందుకే ఏంటిది అంటే ముందుగా ప్రభుత్వం ఏంటిది అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఏంటిదంటే వైద్యాన్ని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి సమప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. భారతదేశము చాలా సుసంపన్నమైనటువంటి దేశం. ఈ సుసంపన్నమైన దేశంలో ఎంతో వనరు సంపద, మనకి వనరులు చాలా పుష్కలంగా ఉన్నటువంటి దేశం ఇంత వెనుకబాటు పడడానికి కారణం ఏంటి? ఈ అభివృద్ధికి ఈ వనరులను ఉపయోగించుకోకపోవడానికి ఏమైనా కారణం ఉంది? మీరు చెప్పినట్టు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రకరకాల వనరులు ఉన్నాయి. ఖనిజ సంపద కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ వనరుల వినియోగం అన్నది ఎట్లా జరుగుతుంది మన దేశంలో? వాస్తవానికి దేశానికి సంబంధించిన వనరులపై దేశ ప్రజలకి హక్కు ఉంటుంది. ఈ దేశ ప్రజలకు ఉన్న హక్కుల్లో, దేశానికి సంబంధించిన వనరుల్లో ఎంతవరకు ఈ దేశానికి సంబంధించిన వనరులన్నవి ప్రజల వద్దకు వెళ్తున్నాయి లేదా చేరుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. దేశంలో ఉన్న ఖనిజ సంపద కానివ్వండి, లేకపోతే ప్రకృతికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏంటిదంటే కొంతమంది చేతుల్లో బందీ అయి ఉన్నాయి అన్నట్టు. ఎప్పుడైతే ఈ వనరుల వినియోగం అన్నది జనాభాకి తగ్గట్టు, ప్రజల హక్కులకు తగ్గట్టు జరుగుతుందో అప్పుడు మాత్రమే ఒక అభివృద్ధి ప్రణాళిక వైపు మనం అడుగులు వేస్తున్నట్టు భావించాలి. కావున వనరుల వినియోగంలోనే మనం ఫెయిల్ అవుతున్నాము. ప్రభుత్వం కూడా ఏంటిదంటే ఈ వనరులన్నీ కూడా ఏంటిది
ప్రజలకి చెందకుండా లేదా ప్రజల వద్దకు చేరకుండా కొంతమంది చేతుల్లోకి వెళ్ళే ప్రణాళికలు రచిస్తుంది కాబట్టి మనం వెనుకబడి ఉన్నాం. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం విత్ షహబాజ్ గారితో. అభివృద్ధి పైన చర్చా కార్యక్రమం ఇది. అభివృద్ధి అంటే సగటు మనిషికి దేని వల్లనైతే నష్టం జరగకూడదో, లాభం జరుగుతుంది. దేని వల్లనైతే లాభం జరుగుతుందో అదే నిజమైన అభివృద్ధిగా మనం పేర్కొంటున్నాం. అదే నిజమైన అభివృద్ధి అని ఇప్పుడు మన షహబాజ్ గారి మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.